నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పేదరిక నిర్మూలనకు కుప్పం నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పేదరికం లేని సమాజం కోసం వేసే తొలి అడుగు కుప్పం నుంచి మొదలవుతున్నట్లు తెలిపారు. పేదరికం లేని గ్రామం, పేదరికం లేని మండలం, పేదరికం లేని నియోజకవర్గంగా ముందు కుప్పాన్ని తయారు చేస్తామని తెలిపారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధానమని అధికారులకు తెలియజేశారు. గత అడ్మినిస్ట్రేషన్ కు ఇప్పటి చాలా వ్యత్యాసం ఉండబోతుందని సీఎం తెలియజేశారు. రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేస్తామని అన్నారు. కుప్పం సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. తన ప్రాధాన్యం, ఆలోచనలు, నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసే పనులు ప్రారంభించారని తెలిపారు. ఈ సమీక్షంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కుప్పంలో రౌడీజం, హింస, గంజాయి అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదని తెలియజేశారు. వైసీపీ నేతల పైశాచిక ఆనందానికి కొందరు అధికారులు సహించారు. నా సొంత నియోజకవర్గానికి నేను రాలేని, మాట్లాడలేని పరిస్థితిని గత 5 ఏళ్లలో కల్పించారు. నాపైన హత్యాయత్నం కేసు పెట్టారు. 2019 వరకు నాపై ఒక్క కేసు కూడా లేదు. కానీ గత 5 ఏళ్లలో అక్రమ కేసులు అనేకం పెట్టారు. ప్రభుత్వ వ్యవస్థలు నాశనం అవ్వడంపై నేను చాలా బాధపడ్డాను. కుప్పంలో మళ్లీ ప్రశాంతమైన వాతావరణం రావాలని సీఎం చంద్రబాబు తెలిపారు. స్వచ్ఛంద కార్పొరేషన్ పై ఏపీ మంత్రి పవన్ సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని తన నివాసంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వచ్ఛంద కార్పొరేషన్ కార్యాలయంలో సమావేశమైన ఉన్నతాధికారులు పారిశుద్ధ్యం, పర్యావరణంపై ఫోకస్ పెట్టారు. ఇందులో చేపట్టే ఆయా కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డిప్యూటీ సీఎం కు వివరించడం జరిగింది. ఇదిలా ఉంటే ఇవాళ్టి నుంచి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షలో ఉంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ దీక్షలో భాగంగా 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ కేవలం పాలు, పండ్లు, ఇతర ద్రవ రూపంలోని సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ మరొకసారి దీక్ష చేపట్టారు. మాల ధారణలోని పవన్ తన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అధికారులతో రివ్యూలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ, అభివృద్ధి ప్రజలు ఆశించిన మేరకు చేస్తుందని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు. రాష్ట్ర సచివాలయం 3వ భవనం మొదటి అంతస్తులో కుటుంబ సభ్యులతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి గారు అప్పగించిన ప్రజా సంక్షేమ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలియజేశారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, గ్రామ వార్డు సచివాలయ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కె హర్షవర్ధన్, ఇతర అధికారులు, ఉద్యోగులు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు. సచివాలయం 3వ బ్లాక్ లో సాంఘిక సంక్షేమ శాఖ మరియు డిజేబుల్డ్ గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రులుగా బాధ్యతలు తీసుకొచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉంచినటువంటి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి ఏదైతే నా శాఖలో చాలామందికి ప్రభుత్వం నుంచి అవసరాలు ఉన్నాయి, వీళ్ళందరికీ కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం యొక్క స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా
అన్నీ అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మొదటిగా 3 సంతకాల్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా డిజేబుల్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి ఈరోజు నేను సిగ్నేచర్ చేయడం జరిగింది. ఒక ముఖ్య విషయం ఏంటంటే 2014-19 ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 వరకు ఉన్నాయి. మన అధికారుల దగ్గర కూడా ఇంకా స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మా నియోజకవర్గంలోని సింగరాయకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 2020లో బైపీసీలో 40, ఎంపీసీలో 40, 80 సీట్లు రద్దు చేశారు. తిరిగి ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం చంద్ర బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెం గురుకుల పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు కింద విద్యార్థినులకి సోలార్ ప్రాజెక్టు ద్వారా వేడి నీళ్లు హాట్ వాటర్ అందించే విధంగా పైలట్ ప్రాజెక్ట్ని చేపడుతూ 15 లక్షల రూపాయలు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా గుమ్మల సృజన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సృజన మాట్లాడారు. ప్రతిష్టాత్మక జిల్లాలో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో కూడా ఈ జిల్లాలో పనిచేసిన అనుభవం ఉందని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నానని అన్నారు. అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని, ఇక నుంచి జిల్లాలో ఎటువంటి సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జిల్లాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాకు దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చే విధంగా సమర్థవంతమైన విధులు నిర్వహిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఉన్నతాధికారులు కనకదుర్గమ్మ టెంపుల్ ఈవో కెఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు. कृष्ण मोहाय महामाया प्रयच्छति शुभांगदासी दारिद्र्य दुख भयहानि कामाश्रिताख्याश्रयतां प्रयान्ति सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते अयेभ्यस्त्राहि नो देवि दुर्गे देवी नमोऽस्तुते मंगलयुक्तिं भूरिमागं समेधस्यता भाग्यमस्ते धर्मायाधास्तं दिपरे महाकाली महालक्ष्मी महागौरी महासरस्वती स्तुतश्री कनकदुर्गाम्बा देवतादिव्य अनुग्रह प्रसाद అందరికీ నమస్కారం అండి. ఇంత ప్రతిష్టాత్మకమైన జిల్లాలో కలెక్టర్గా చేరడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా ముఖ్యమంత్రి గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడే విజయవాడలో సబ్ కలెక్టర్గా 2015-16లో చేయటం జరిగింది. మళ్ళీ ఒకసారి ఇదే ఆఫీస్లో ఇంకొక పాత్రలో కలెక్టర్ పాత్రలో రావటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అంచనాల ప్రకారం, ప్రజల ఆశయాల ప్రకారం మన రాష్ట్రాన్ని, అమరావతిలో ఉన్న విజయవాడని కూడా ముందుకు తీసుకెళ్ళటానికి, అన్ని విధాలుగా బాగు చేయటానికి నిర్దేశించిన ప్రణాళికలన్నీ ఖచ్చితంగా ప్రజలకి చేరువ తీసుకురావడానికి నా పూర్తి బాధ్యత నేను నిర్వహిస్తాను. సో మీ అందరి సహాయ సహకారాలు కూడా దానికోసం ఉండాలని ఆశిస్తున్నాను. ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ ఏమిటో తెలుసుకుని మొత్తం యంత్రాంగాన్ని అంతా, అధికార యంత్రాంగాన్ని అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ పని విజయవంతంగా చేయటానికి మీ అందరూ కూడా సహకరిస్తారని గట్టిగా నమ్ముతూ, మీ అందరి ఆశీర్వాదాలు మాకెప్పుడు ఉండాలి అని
కోరుకుంటూ అందరికీ వచ్చిన శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అవునండి, ఇది సీజన్. ఇప్పుడు ఇది సీజన్ అండి, రైనీ సీజన్ అంటేనే మనకి డయేరియాతో పాటు ఇంకా తొందరలో మలేరియా, డెంగ్యూ లాంటివి కూడా వస్తాయి. సో దానికోసం మేజర్ క్లెన్లీనెస్ డ్రైవ్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో వైద్య విద్య అధికారుల ఆధ్వర్యంలో డయేరియాపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం ర్యాలీని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య పాల్గొన్నారు. నియోజకవర్గంలో పలుచోట్ల డయేరియా ప్రబలుతున్న నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రత గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్య విద్య అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇందాక డాక్టర్ చెప్పినట్టు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా త్రాగునీటిని మరగపెట్టి తాగాలి. అదేవిధంగా ఇంట్లో వండిన వంట తప్ప బయట తిండి తినకూడదు. దానివల్ల అనారోగ్యానికి గురవుతా ఉన్నారు. అదేవిధంగా పరిశుభ్రత పాటించాలి. ఎక్కడైతే పరిశుభ్రత లేదు అక్కడ అనారోగ్యానికి గురవుతాము. అందువల్ల పిల్లల ద్వారా మీ తల్లిదండ్రులకు, పెద్దలకు, గ్రామంలో వాళ్ళకు అందరూ కూడా తెలియాలని చెప్పి ప్రత్యేక ర్యాలీ ఏర్పాటు చేశాం. ఇదే మరి పాత్రికేయులు కూడా దీన్ని హైలైట్ చేస్తూ ఈ మధ్యకాలంలో మన ప్రాంతంలో తయారీ కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా పత్రిక ద్వారా తెలియజేస్తే చాలా మంది ఫాలో అవుతారు. మీ అందరూ కూడా మీ అమ్మ నాన్నకి చెప్పి ఈ విధంగా ఉన్నాయి. మీ అందరూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.